యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి బండబీటల్లోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వం అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇలాగ వాళ్ళు రాకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? అణగదొక్కబడతారంట. ఇంకా వాళ్ళు ఎందుకు ఆయన దగ్గర రాకపోతే ఆయన కోపం వచ్చి అణగదొక్కుతాడంటే అలా కాదు. ఆయన దగ్గర ఉంటే ఆయన యొక్క రక్షణ కవచం మన మీద లాగా ఉంటది. ఆయనతో లేకపోతే ఈ కవచం వెళ్ళిపోతుంది. ఈ కవచం వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది? కవచం ఉన్నప్పుడు ఉన్న ఆశీర్వాదం వేరు, ఈ కవచం వెళ్ళిపోతే ఆశీర్వాదం వేరు. అందుకే వాక్యంలో ఏముంటుంది? ఆయన రెక్కల చాటున యెహోవాయే నా కొండ అన్న మాటలు ఉంటాయి కదా. ఆ కొండ, ఆ కోటగా ఉన్న విషయాలన్నీ తొలగింపబడేసరికి ఆశీర్వాదాలు అనేవి దూరం అయిపోతాయి. సో అందుకే తగ్గింపబడతారు. వీళ్ళ యొక్క ఘనత అంతా వెళ్ళిపోతుంది. ఆ ఘనత వెళ్ళిపోవడంతో వీళ్ళకున్న గర్వం అంతా కూడా తొలగిపోతుంది. గర్వము తొలగిపోయి అప్పుడు వాళ్ళు సెన్సెస్ లోనికి వస్తారు. చూడండి, మనుషులకు ఆస్తి ఎక్కువగా ఉన్నప్పుడు మైండ్ పనిచేయదు. నాకు అన్ని ఉన్నాయి కదా అనుకుంటారు. అందరూ కాదు, చాలా సార్లు మనిషి నైజం అలాంటిది. ఒక్కొక్కసారి డబ్బు వెళ్ళిపోగానే ఆ బైర్లు గమ్ముతాయి కదా, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో పౌలుకి కూడా ధర్మశాస్త్రం అనే అత్యధిక జ్ఞానం చేత కళ్ళు పొరలు కమ్మాయి. యేసేని చూడగానే సత్యం అర్థమై ఆ పొరలు బయటకు వచ్చాయి. అందుకే 3 రోజులు కళ్ళు కనబడలే ఆయనకి. మళ్ళీ యేసే శిష్యుడు వచ్చి ప్రార్థన చేయగానే ఆ యొక్క పొరలు వెళ్ళిపోయాయి. అలాగా ఆస్తిలో పడ్డప్పుడు కూడా జ్ఞానం అధికం ఎక్కువైపోయినా, లోకంలో జ్ఞానం ఉన్నా, లోకంలో ఘనత ఎక్కువ ఉన్నా, అవన్నీ కూడా కళ్ళకు పొరల్లాగా వస్తాయి. ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే తన శిక్షా సువార్తను మనకు ప్రకటించి, ఎప్పుడైతే ఆయన మార్గంలోనికి తీసుకొని రావాలని, ఆయన వేలో ఆయన మనతో డీల్ చేయాలని చూస్తుంటాడో అప్పుడు ఆ పొరలు వదిలిపోతాయి. అదే మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమైంది? మీ గర్వం అణగదొక్కబడుతుంది. సో అణగదొక్కబడి అప్పుడు మీకు కొంచెం మైండ్ పనిచేయడం మొదలు పెడుతుంది అని ఇక్కడ మాట్లాడుతున్నారు. సో కాబట్టి యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి బండబీటలలోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వం అణదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఆమేన్. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. సో దేవుడు మాత్రమే ఘనత వహించే దినాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా మందికి ఆవేదన రకరకాలుగా, చూడండి, రకరకాలుగా యేసేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన దేవుడు కాదని ఒకరు. సో కొందరైతే నీకు దేవుడు కాకపోయినా ఎవరికో ఒకరికి దేవుడు కదా, నీకు దేవుడు కాకపోతే ఓకే, నో ప్రాబ్లం, నీ దేవుడిని నువ్వు ఆరాధించుకో. కానీ ఎవరికో ఒకరికి దేవుడు అయినప్పటికీ ఆ కనీస మర్యాద లేకుండా మాట్లాడే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. నువ్వు నమ్మకపోతే నమ్మకు, మాక్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవునా కదా? ఇప్పుడు మీ మమ్మీ మా మమ్మీ కాదు, నేను అమ్మా అని పిలవకపోయినా మా మమ్మీ కాదు కదా అని మీ మమ్మీని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు కదండి. మనకు ఒక మర్యాద అనేది ఒకటి ఉంది, ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది. మనుషులుగా ఉన్న మనకి మాట్లాడే విధానము, ఇతరులను గౌరవించుకునే విధానం ఒకటి ఉంది. నమ్మకపోతే నమ్మక, అది నీ ఇష్టం, నీ వ్యక్తిగత సంబంధం. అది నీకు దేవుడు కాకపోతే ఓకే, నో ప్రాబ్లం. ఆయన నీకు దేవుడు కాకపోతే దట్స్ ఓకే, అది నీ వ్యక్తిగత విషయం. కానీ ఎవరికో ఒకరు దేవుడు కదా, ఎవరికో ఒకరు ఆయనను ఆరాధిస్తున్నారు కదా. సో మనుషులను ప్రేమించుకునే విధానంలో ఆయనను గౌరవించాలి కదా. అలా లేకుండా చాలా మంది యేసేకి వ్యతిరేకంగా, మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, సో వాక్యములో ఉన్న సత్యాన్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మనకు ప్రవచనాత్మకంగా మాట్లాడే మాట ఏంటంటే, ఒక రోజు వస్తుంది యెహోవా నామము మాత్రమే కనపరచబడుతుంది. ఏమే హల్లెలూయా. ఆ రోజు ఆయన సియోనులో నుంచి ఆయన పరిపాలన మొదలు పెడతాడు. సియోనులో నుంచి, యెరూషలేములో నుంచి ఆయన యొక్క సువార్త ప్రవాహము వచ్చినప్పుడు ఇంకా ఎవరిని కూడా ఆపలేరు. ప్రవాహము వచ్చినట్టుగా అన్ని జనులు వస్తారు. యెహోవా మందిర పర్వతం అన్ని పర్వతముల కంటే ఎత్తైన పర్వత శిఖరం మీద ఉన్నప్పుడు లోకమంతా కూడా ఆకర్షితులైపోయి ఆయన దగ్గరకు వస్తారంట. అయినప్పటికీ కొందరు గర్వముతో ఉన్నవారు, కొందరు డబ్బును ప్రేమించేవారు, కొందరు ఫిలిస్తీన్ల మంత్రజాలములను నేర్చుకున్న వాళ్ళు, కొందరు బొమ్మల వైపు ఆకర్షితులైన వాళ్ళు, అందులో యూదులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ మిడిల్ ఈస్టర్న్ వాళ్ళు రాని పరిస్థితిలో ఉంటారంట. అయితే ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నారు, నీ కవచము వాళ్ళ మీద ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు కొండగా వాళ్ళ మీద ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళ గర్వము అణగదొక్కబడుతుంది, నీ నామం మాత్రమే మహిమపరచబడుతుంది. ఏమన్. సో కాబట్టి ప్రతి గర్వానికి ఒక రోజు ఉంటుందండి, టైం అంతే. అరిగేటి ఎప్పుడు అని మనకు అనిపిస్తుంది కానీ ఇట్స్ ఓన్లీ టైం. ప్రతి గర్వానికి కూడా సమయం ఉంటుంది, ప్రతి గర్వము కూడా అణగదొక్కబడుతుంది. గర్వము వెనకాల నాశనం వస్తుంది. ఎందుకు ఆ నాశనం వస్తుంది అంటే ఆ గర్వం అణగొట్టడానికే. సో ఎంత పెద్ద అల లేసినా కూడా అది పాదాల దగ్గర పడేదే కదా. అలను చూసినప్పుడు ఇవేమైనా మనల్ని ముంచేస్తాయేమో అనుకుంటాం, కానీ అవి పాదాల కింద పడేదే. సో అలాగా ప్రతి ఒక్క గర్వము కూడా అణగదొక్కబడేదే. ఎంత పెద్ద సునామీ వచ్చినా ఇంకా సునామీ వస్తానే ఉంటుందా, ఆగిపోవాల్సిందే. సో కాబట్టి గర్వపడే వాళ్ళు ఉంటారు, చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నిన్ను గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నీ మీద గర్వం చూపించే వాళ్ళు ఉంటారు, నిన్ను నిత్యము అవమానపరిచే వాళ్ళు ఉంటారు, నీ జీవితంలో దేవుని కార్యము గమనించని వాళ్ళు ఉంటారు. చూడండి, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు తన మహామహిమను చూపిస్తూ సియోను కొండ మీద ఉన్నప్పుడు వీళ్ళు నా వెండి, నా బంగారం, నా రథాలు, నా గుర్రాలు ఇయే బాగున్నాయి, నేను పోను దేవుడి దగ్గరికి అంటున్నారంట. అర్థమవుతుందా? 1000 ఏళ్ల పరిపాలనలో కొందరు అలాగా అంటున్నారంట. మిడిల్ ఈస్ట్ కి వెళ్ళిన యూదులు కొందరు అలాగ అంటున్నారంట. మిడిల్ ఈస్ట్ కి వెళ్ళిన యూదులు ఎట్లా అంటున్నారంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న చాలా మంది కూడా అలా అంటుండొచ్చు. ఈస్టర్న్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు అలాగ అంటుండొచ్చు. అలాగ అంటున్న పరిస్థితి ఉంది అంటే ఏంటి? దేవుని మహామహిమ ప్రకాశిస్తున్నప్పటికీ, ఆయన
మహిమను చూడలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటది, ఆయన వెలుగు లోకంలో ప్రకాశించిన కానీ ఆయన చూడలేకపోయారంట. ఆ వెలుగును ఎవ్వరు కూడా గ్రహించలేకపోయారంట. సో ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన వెలుగు లోకంలో ప్రకాశించింది, ఇప్పటికీ కూడా ఆ వెలుగు ప్రకాశిస్తానే ఉంది, కానీ చాలా మంది దాన్ని చూడలేకపోతున్నారు. అలాగనే 2వ రాకడలో 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆయన మహిమ ప్రకాశిస్తున్నప్పటికీ, ఎత్తైన స్థలములలో ఆయన మహిమ ప్రకాశిస్తున్నప్పటికీ చూడలేని స్థితిలో ఎంతమంది అయినా ఉంటారు. సో కాబట్టి మనకు అపోస్తల కార్యంలో అపోస్తలు సువార్త ప్రకటిస్తూ ఒక మాట అంటారు, అయ్యా నీ బాహువును అంగీకరించిన వాళ్ళు ఎవరు, మేము ప్రకటించిన సువార్తను విన్న వాళ్ళు ఎవరు అంటారు. యేసయ్య కూడా చాలా సార్లు అంటారు, మీకు కనిపిస్తుంది కానీ మీరు చూడలేరు, మీకు వినిపిస్తుంది కానీ మీరు వినలేరు, మీకు అన్ని అర్థమైనట్టే ఉంటాయి కానీ ఏమి గ్రహించలేరు, మీ హృదయములు బండబారి ఉన్నాయి, మీ హృదయములు కొవ్వుబారి ఉన్నాయి అని అంటాడు. అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి, దేవుని మహిమ అలాగా కనిపిస్తుంటది, అంగీకరించదలుచుకోలేదు. దేవుని సత్యం అలాగా వినిపిస్తుంటది, అంగీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు. దేవుని యొక్క మహిమ అలా కనబడుతుంటది, దాన్ని గ్రహించే హృదయం వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు భూమి మీద ఆయన 33.5 సంవత్సరాల ప్రయాణంలో కూడా ఆయనకు ఉన్నారు. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల కృపాకాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారంట. అప్పుడు ఫైనల్ గా జరిగేది ఏంటంటే ఆయన నామం మహిమపరచబడుతుంది. అందుకే అంటాడు, ప్రతి మోకాలు ఆయన నామంలో ఉన్న ప్రతి నాలుక ఆయనను స్తుతించును. ఆ దినము ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చిట్ట చివరకు ఘనపరచబడేది యేసయ్య నామమే, యెహోవా నామమే. మధ్యలో ఇవన్నీ జరుగుతానే ఉంటాయి అని వాక్యం చెప్తుంది. సో కాబట్టి మనమేం కంగారు పడాల్సిన పనుల, మనమేం భయపడాల్సిన పనుల, మనం ప్రశాంతంగా మన ప్రవర్తనను మనం సరి చేసుకుంటూ, గర్వదృష్టి మనకు లేకుండా, డబ్బును బట్టి, ధనమును బట్టి, బంగారమును బట్టి దేవుని పక్కన పెట్టకుండా, లోకంలో ఉన్న పేరును బట్టి దేవుని పక్కన పెట్టకుండా, యెహోవా మందిర పర్వతములలో ఎత్తైన పర్వతంగా ఆయన మహిమ వెలుగుతున్నప్పుడు ఆ పర్వత మహిమలో నేను కూడా వెలగాలన్న ఒక ఆశతో మనం ముందుకెళ్తే హిస్ గ్లోరీ విల్ షైన్ అపాన్ us. ఆమేన్. ఆయన మహిమ మన మీద వెలిగిపోతుంటది. దెన్ వీ కెన్ షైన్ ఇన్ హిస్ గ్లోరీ. సో కాబట్టి అంత్య దినాల ప్రవచనము యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడింది. మరి మనం నేర్చుకునేది ఏంటంటే, అంత్య దినంలో యెహోవా మందిర పర్వతము ఎత్తైన పర్వతం మీద ఉంటది, గొప్ప మహిమ ఉంటది. ఆ మహిమలో మనందరం కూడా వెలగాల. గర్వదృష్టి లేకుండా, ఈ డబ్బుని, ఆస్తులను చూసుకొని యెహోవాని పక్కన పెట్టకుండా, ఆయననే ప్రయారిటీగా పెట్టుకొని మనం ముందుకెళ్తే ఆయన మహిమ మన మీద ప్రకాశించి గొప్ప ఆశీర్వాదంలోనికి మనం వెళ్తాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. లెట్ దిస్ గ్లోరీ షైన్ అపాన్ యు. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవ, అంత్య దినములలో నీ మహిమ అయ్యా, రానున్న కాలంలో నీ మహిమ, ఆ మహిమలో మేమందరం కూడా పాత్రలో ఉన్నట్లు నీ కృప దయచేయండి. మహిమకు పాత్రులుగా మమ్మల్ని మార్చండి ప్రభా. గర్వదృష్టి నుంచి అయ్యా, మరి డబ్బు వ్యామోహము నుంచి అయ్యా, ధనము వ్యామోహము నుంచి ప్రభా, తండ్రి లోక సంబంధమైన వ్యామోహముల నుంచి ప్రభా, మరి ఈస్టర్న్ కంట్రీస్ నీకు వ్యతిరేకం అవుతాయంట ప్రభా. రానున్న కాలంలో మా దృష్టి అలాగా ఉండకుండా, మా యొక్క ప్రవర్తన అలాగా ఉండకుండా అయ్యా, నీకు అనుకూలమైన ప్రవర్తన ఫైనల్ గా యెహోవా నామము ఘనపరచబడుతుందని వాక్యం చెప్తుంది ప్రభా. ఆ ఘనతలో, ఆ మహిమలో మేమందరం కూడా పాలిభాగస్తులు ఉన్నట్లుగా అయ్యా, ఆ మహిమ మా జీవితాల్లో ప్రకాశించులా నీ గొప్ప కృప కనికరములు కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.